నేను మిస్ మళ్ళీ. వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్. ఈరోజు కథ మొండి మగుడు. కథలోకి వెళితే అమ్ము లేవబోతుంటే తన కాళ్ళ దగ్గర కూర్చుని మరి నాకు అన్నాడు అమర్. నా చేతులు నొప్పిగా ఉన్నాయి అంది అమూల్య. నీ చేతులు పట్టనా అని అమ్ము చెయ్యి పట్టుకోబోతుంటే అక్కర్లేదని అమర్ కాయలు పెడుతుంది. అమర్కి రిలాక్స్డ్గా అనిపించి "హ్మ్, హా" అని అంటుంటే ఎందుకలా సౌండ్స్ చేస్తారు, ఎవరైనా వింటే ఏమనుకుంటారు అంది. నా ఇంట్లో అరవడానికి కూడా నాకు హక్కు లేదా అన్నాడు. అయితే బాగా అరవండి అని ఇంట్లోకి వెళ్ళింది అమ్ము. వెళ్తున్న అమ్ముని చూసి అమర్ నవ్వుకున్నాడు. అతడికి ముఖం చూపించలేక తొందరగా డిన్నర్ చేసి వెళ్ళి పడుకుంది. ఏంటి ఇదంతా సిగ్గే అని నవ్వుకుంటూ తానే సర్వ్ చేసుకుని లోపలికి వెళ్ళగా అప్పటికే దుప్పటి కప్పుకున్న అమూల్యని చూసి చిన్నగా నవ్వుకొని పడుకున్నారు. ఏంటి సర్ప్రైజ్ కృష్ణ అంది అమూల్య. ఏం మేడం రాకూడదా అన్నాడు. లోపలికి రా అని కృష్ణ చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళి అడ్రస్ ఎలా కనుక్కున్నావు అని అడిగింది. నాన్నకి కాల్ చేస్తే నీ అడ్రస్ చెప్పారు. కూర్చో కాఫీ తెస్తాను అని అమూల్య లోపలికి వెళ్తుంటే ఇప్పుడేం అక్కర్లేదు కూర్చో అన్నాడు. అసలు నీతో మాట్లాడకూడదు అంది. ఎందుకు అమ్ము అన్నాడు. నా పెళ్ళికి రాలేదు కదా అంది సిరుకోపంగా. అమ్మకు బాగోలేదు కదరా, అందుకే నీ పెళ్ళికి రాలేకపోయాను. ఏమైంది కృష్ణ? అమ్మకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాను, అందుకే నీ పెళ్ళికి అటెండ్ అవ్వలేకపోయాను. సారీరా అన్నాడు. అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది కృష్ణ అని ఆతృతగా అడిగింది. ఇప్పుడు పర్లేదు, బానే ఉంది అమ్ము. అమర్ లోపలికి రాగానే కృష్ణని చూస్తూ ఎవరు అన్నట్టు అమ్ము వైపు చూడగా అమూల్య లేచి నా ఫ్రెండ్ కృష్ణ, మా హస్బెండ్ అమర్దీప్ గారు అని పరిచయం చేసింది. హాయ్ అని విష్ చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మీరు మాట్లాడుతుండండి అని తన రూంలోకి వెళ్ళిపోయాడు అమర్. అమూల్య కిచెన్లోకి వెళ్ళగానే ఎలాగో నీ దగ్గరికి వస్తున్నాను కదా అని నాన్నను అడగలేదు. నువ్వు దూరంగా ఉన్నావు కదా, ఆయన ఎలా ఉన్నారు? పర్లేదు కృష్ణ, పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయిన తండ్రి ఎలా బాధపడతాడో నా తండ్రి అలానే బాధపడతారు, మామూలే. ఇక్కడ నేను ఏడుస్తున్నాను, అక్కడ మా నాన్న. మా తలరాతలు ఇంతే అని మనసులో అనుకుని అలవాటు చేసుకుంటున్నాడు. అందరి ఇళ్లలో భార్య పిల్లలు ఉంటారు, కానీ నా తండ్రి ఒంటరివాడు, అదొక్కటే బాధ. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను, అత్త బావ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి పలకరించి వెళ్తారు. మన చేతిలో ఏముంది కృష్ణ? అవును, పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఈ జ్యూస్ తాగు. వద్దు అమ్ము, వంట అయ్యే వరకు ఎలా ఉంటావు, తాగు అని అతని చేతికి ఇచ్చింది. ఇంకేంటి నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని వదిలేసేంత తోడు ఉంది. ఏమని చెప్పను కృష్ణ, సొంత తల్లిలా చూసుకునే అత్తగారు, ఏ లోటు లేకుండా చూసుకునే భర్తగారు, ఇంకేం కావాలి అని నవ్వుతూ అడిగింది. డోంట్ యాక్ట్ స్మార్ట్ అమ్మో, నేను అడిగింది వసతుల గురించి కాదు, నీ గురించి. నాకేంటి, గుండ్రాయిలా ఉన్నాను, చూడు బ్లౌజులు కూడా టైట్ అయ్యాయి అంటే ఎంత బాగా చూసుకుంటున్నారు, అర్థం కాలేదా అని చెప్తుండగా సీతాలు కిచెన్లోకి రాగానే ఏమేం చేయాలో తనకు వంట అప్పగించి హాల్లో కూర్చుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని అమూల్య పక్కన కూర్చున్నాడు అమర్. నువ్వు నిజం చెప్తున్నా నీ కళ్ళు మాత్రం నిజం కాదని స్పష్టం చేస్తున్నాయి. ఏదో సమస్య ఉంది, కానీ నాకు చెప్పడం లేదు. నా దగ్గర ఏదో దాస్తున్నావు. అతడు ఏం సమాధానం చెప్తాడో తెలుసుకుందామని. ఏంటి అమర్ గారు, మా అమ్ము మిమ్మల్ని బాగానే చూసుకుంటుందా? హా, బాగానే చూసుకుంటుందండి, ప్రాబ్లం లేదు కృష్ణ. ఎందుకు చూసుకోదు? తను ఎవరికీ ప్రాబ్లం కాదు. తను ఏదో దాస్తుందని ఇండైరెక్ట్గా తన ప్రాబ్లం ఎవరికి చెప్పదు. యువర్ లక్కీ అమర్ గారు. అమర్ చిన్నగా నవ్వి, మీరేం చేస్తుంటారు? హైదరాబాద్ ఐటీ ఎంప్లాయీగా చేస్తున్నానండి. సాఫ్ట్వేర్ సైడ్ రావే తల్లి అని మీ వైఫ్ని అడిగి అలసిపోయాను. కాలేజీలో ర్యాగింగ్ చేస్తే ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు, సైలెంట్గా తన పని తాను చేసుకునేది చెప్పాడు కృష్ణ. మీరు క్లాస్మేట్సా అని అడిగాడు అమర్. లేదండి, నేను సీనియర్ని. మా క్లాస్మేట్స్ ర్యాగింగ్ చేస్తుంటే అప్పుడు చూసా అమ్ముని.
సార్ అప్పటినుంచి నా బాడీగార్డ్. కాలేజీలో కాపలా అంది అమూల్య. ఆ మాటకి కృష్ణ, అమ్ము ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. హలో మేడం, మీ అమ్మగారు ఇద్దరికీ బట్టలు పంపారు తీసుకోండి అన్నాడు కృష్ణ. ఇప్పుడెందుకు ఇవన్నీ అడిగింది. తల్లి కూతుళ్ళ సంగతి నాకేం తెలుసు. మీ కపుల్స్‌కి ఇవ్వమంది ఇస్తున్నా అంతే. అమ్ము కోసం తీసుకుంటా. నీకోసమైతే కాదు. ఇంతకు ఆ చుంచు పిల్ల ఎలా ఉంది? ఎవరు ఆ మోహినీనా? దాని గురించే వచ్చింది. ఇదిగో కార్డ్. నా పెళ్ళికి మీరిద్దరూ తప్పకుండా రండి అని ఇన్వైట్ చేశాడు కృష్ణ. ఓహో! అందుకోసమే ఈ బట్టలా? చెల్లెలి మీద ఇంత ప్రేమ ఎక్కడిది అనుకున్నా. పెళ్లి పిలుపుకనే వచ్చావు, లేకపోతే రావు కదా అని వెటకారంగా మాట్లాడింది అమూల్య. అలా ఏమీ లేదురా, అమ్మకి బాగోలేదు కదా. నా మరదలే కాబట్టి అమ్మాయిని వెతికే పని లేకుండా పోయింది. అమ్మ కోసం మావయ్య వాళ్ళు సడన్గా పెళ్లి ఫిక్స్ చేశారు. అమర్ గారు మీ ఆవిడని పిలుచుకుని తప్పకుండా పెళ్లికి రావాలి. నా పెళ్ళికి రాలేదు కాబట్టి నేను కూడా రాను అంది అమూల్య. అమూల్య చేయి పట్టుకుని సారీ బంగారం, అలా చేయకు, అమ్మ ఫీల్ అవుతుందని ఓదారుస్తూ చెప్పాడు కృష్ణ. వీళ్ళ కాన్వర్సేషన్ వింటూ అమర్ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్నాడు. వంట అయిందని సీతాలు పిలుపుతో ఇద్దరికీ వడ్డించింది. భోంచేసి వెళ్ళేటప్పుడు నైస్ మీటింగ్ యూ అమర్ గారు. మీరేమనుకోకపోతే ఒక విషయం చెప్తాను. తను చాలా మంచి అమ్మాయి. తన మనసును బాధ పెట్టకండి. తల్లి లేకుండా పెరిగింది. తండ్రి కోసం కెరీర్‌నే వదులుకుంది. పెళ్ళికి ముందు అందరు అమ్మాయిల్లా ఎంజాయ్ చేయలేదు. అవన్నీ మీ ద్వారా ఫుల్‌ఫిల్ అవుతాయని కోరుకుంటున్నా. తప్పుగా మాట్లాడితే సారీ అండి అని మర్యాదగా మాట్లాడాడు కృష్ణ. డోంట్ వర్రీ అని భరోసాగా కృష్ణని హగ్ చేసుకున్నాడు అమర్. అమ్ముగా బయలుదేరమంటావా అనగానే కృష్ణను పట్టుకుని ఏడుస్తుంటే తన తల నిమిరి, నీకు నాన్నే కాదు ఇంకో పుట్టిల్లు ఉందన్న సంగతి మాత్రం మర్చిపోకు. ఏ ప్రాబ్లం వచ్చినా 24/7 ఒక కాల్ చెయ్యి. నీ ముందు ఉంటా. అయినా మీ ఆయన నా దాకా రానిచ్చేలా లేడులే. బాయ్ అని కృష్ణ వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళగానే కృష్ణని అన్నయ్య అని ఎందుకు పిలవవు అమ్ము? చెప్పినా మీకు అర్థం కాదులేండి. చెబితే కదా తెలిసేది అన్నాడు అమర్. అయితే వినండి. కార్తీక్ బావ నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. తను నన్ను చెల్లిగానే భావించాడు. నేను కూడా అన్న అనుకునే ఫీల్ అయ్యాను. వరుసకు బావే అయినా నేను పిలిచినప్పుడు మనసులో అన్న అనే భావనతోనే ఫీల్ అవుతాడు కార్తీక్ బావ. ఇక కృష్ణ గురించి అంటావా? అన్నయ్య, కన్నయ్య అని పిలిస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు. మన ఇంట్లో సొంత అన్నదమ్ముల్ని పేరు పెట్టి పిలిస్తే ఎలా ఫీల్ అవుతారు? వాడు అదే ఫీల్ అవుతున్నాడు. ఆ పిలుపు వాడికి అర్థమైంది. ఎలా పిలిచినా వాడు అన్నయ్యలానే ఫీల్ అవుతాడు. నేను అడక్కపోయినా మా పరిచయమైన కొద్ది రోజుల్లోనే నా మనసులోని భావం అర్థం చేసుకుని వాడే చెప్పాడు. ఈ రోజు నుండి నా చెల్లివి అన్నాడు. ఎందుకంటే వాడికి కూడా తోబుట్టువులు లేరు. వాడి మనసులో కూడా చెల్లి ఉంటే బావుంటుందని అనుకున్నాడో ఏమో! వాడిని దేవుడిచ్చిన అన్నగానే భావిస్తున్నాను అని ఏడుస్తూ మీలాంటి వాళ్లకు కొత్తగానో, కాస్త వింతగానో అనిపించొచ్చులెండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది అమూల్య. ఏం సమాధానం చెప్పాలో తెలియక, అర్థం కాక బయటికి వెళ్ళిపోయాడు. రాత్రి బెడ్ మీద తన పక్కనే నిద్రపోతున్న అమ్ము ముఖం చూస్తూ అలాగే పడుకున్నాడు. ఏంటి చిన్నమ్మ ఎలా ఉన్నారు? అరిచి అరిచి తల బొబ్బి కట్టేసింది సీతాలు. ఒక స్ట్రాంగ్‌గా కాఫీ ఇవ్వవా? అడిగింది అమూల్య. కాఫీ తాగుతూ ఈరోజు అసలు ఫుల్ హెడేక్‌గా ఉంది. నా తల తినకుండా సైలెంట్‌గా చదువుకోండి అని కూతుమూకకు ఆర్డర్ వేసింది. అక్కా ఎవరో వచ్చారు. తలెత్తి చూడగా ఏంటి సర్ప్రైజ్? ఎలా ఉన్నావు నాన్నా? అని అడిగింది అమూల్య. నేను బాగున్నా. నువ్వెలా ఉన్నావురా? అడిగాడు నరేంద్రగారు. బాగున్నాను నాన్నా అని సమాధానం చెప్పింది. కోతిమూకను ఇంటికి పంపించి తండ్రిని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి అతనికి కాఫీ ఇచ్చి తన పక్కన కూర్చుని ఇంకేంటి నాన్నా విశేషాలు? వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు. సంక్రాంతికి నిన్ను, అల్లుడు గారిని ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాను. ఆయన రాకపోతే నాన్న ఫీల్ అవుతాడు. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఆయనకి వర్క్ ఉంది నాన్న, నేనొస్తాలే. నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు నాన్న అని బెడ్రూమ్ చూపించింది. ఆఫీస్ నుండి రాగానే హాల్‌లో ఉన్న నరేంద్రని చూసి ఎలా ఉన్నారు మావయ్య అని పలకరించి సోఫాలో కూర్చున్నాడు అమర్. బాగున్నాను బాబు. పండక్కి మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. అమ్మాయి మీరు బిజీగా ఉన్నారని చెప్పింది.
కుదిరితే వీలు చేసుకుని ఇంటికి అల్లుడు గారు. మీరు కొత్త అల్లుడు కదా! అయ్యో! తప్పకుండా లీవ్ పెట్టైనా వస్తాను. మీరు అంతగా పిలవాల్సిన అవసరం లేదు అని ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. వస్తానని ధీమాగా చెప్పాడు. హ్యాండ్ ఇవ్వడు కదా! ఈయన ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అతనికైనా తెలుసో లేదో అని మనసులో అనుకుంది. అందరూ డిన్నర్ చేశాక తండ్రిని తన రూమ్‌లో పడుకోమని చెప్పి సంకోచిస్తూనే ఆమె రూమ్‌లోకి వెళ్ళింది. ఏంటి మేడం గారు దారి తప్పొచ్చినట్టున్నారే అని వెటకారంగా అన్నాడు. తల వంచుకొని నాన్న అంది. ఓహో! లేకపోతే మొగుడు గుర్తుకు రాడన్నమాట అని బెడ్ మీద పడుకొని తల కింద 2 చేతులు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. మొగుడని ఈయనకు మాత్రం గుర్తుందా? సోఫాలో పడుకోబోతున్న అమ్ముని మెడ పట్టేస్తే క్లాసులో పిల్లలకు పాఠాలు ఎలా చెబుతావు? అది పాయింటే అని మనసులో అనుకుని అతడి పక్కన పడుకుని పండక్కి వస్తానని నాన్నకు ఎందుకు మాటిచ్చారని అడిగింది. పిలిచారు వస్తానన్నాను. దాంట్లో తప్పేముంది అన్నాడు. రేపొద్దున అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయడానికా అంది. ఎందుకవుతావు అన్నాడు ఆశ్చర్యంగా. అప్పుడు నేనే మిమ్మల్ని వదిలేశానని అనుకుంటారు గాని మీరు నన్ను వదిలేశారని అనుకోరు. విడాకులయ్యాక అందరి దృష్టిలో మంచివారని అనిపించుకోవడానికేగా ఈ నాటకం అంది అమూల్య. ష్ అరవకు అని అమ్ము మీదకి రాగానే ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుంది. అమూల్య మెడ వంపుల్లో ముఖం పెట్టి టెన్షన్ పడకు నేను చూసుకుంటాను అన్నాడు హస్కీగా. అతని వెచ్చని ఊపిరి తగులుతుంటే మాట మూగబోయి ఏం జరుగుతుందో అని భయమేసి అతన్ని పక్కకి తోసి బెడ్‌షీట్ కప్పుకుంది. అమర్ నవ్వుకుంటూ తాను కూడా పడుకున్నాడు. ఇదిగో అమ్ము 30,000 మీరిద్దరూ పండక్కి బట్టలు తెచ్చుకోండి. నేనిక ఊరికి బయలుదేరతాను. అప్పుడేనా ఈ డబ్బెందుకు నాన్నా? ఇది మన ఆచారమమ్మా అన్నాడు నరేంద్రగారు. హాల్లోకి అమర్ రాగానే బయలుదేరతాను బాబూ అన్నారు నరేంద్రగారు. అప్పుడేనా మావయ్య అన్నాడు. లేదు బాబూ వెళ్ళాలి అన్నాడు నరేంద్రగారు. పదండి నేను డ్రాప్ చేస్తానని తన కారు దగ్గరికి తీసుకువెళ్ళాడు. వెళ్ళొస్తాను బంగారం అని అమూల్య చెంప మీద చేయి వేసి కారులో బస్టాండుకు బయలుదేరాడు నరేంద్ర. నువ్వు వెళ్తుంటే నాకున్న ఆ కాస్త మనశ్శాంతి కూడా పోయినట్టుంది నాన్న అని కన్నీళ్లు తుడుచుకుని తన పనిలో తాను నిమగ్నమైంది అమూల్య. మధ్యాహ్నం ఇంటికి రాగానే అమర్ చేతికి క్యాష్ ఇచ్చి నాన్న బట్టలు తీసుకోమన్నారని చెప్పింది అమూల్య. ఇవి లోపల బీరువాలో పెట్టు. ఈవినింగ్ మాల్‌కి వెళ్దాం అని ఇద్దరూ కలిసి లంచ్ చేశారు. సాయంత్రం ఇద్దరూ కలిసి షాపింగ్‌కి బయలుదేరారు. అమర్ బట్టలు చూస్తుంటే చూడండి తమరు వంగపండు కలర్ సెలెక్ట్ చేసుకునేరు. మిమ్మల్ని చూసి మా ఊరిలో గంగిరెద్దులు పారిపోతాయి అని వ్యంగ్యంగా చెప్పింది అమూల్య. ఏంటి కామెడీనా? ఆ కలర్ నేనెందుకు సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పాడు. మరి నాకు సెలెక్ట్ చేస్తారా ఏంటి? హీరోనో, హీరోయినో ఎవరో ఒకరు కామెడీ చెయ్యండయ్యా బాబు. లేకపోతే వ్యూయర్స్‌కి బోర్ కొట్టేస్తుంది. అమర్ ఒక డ్రెస్ తీసుకొని ట్రయల్ రూమ్‌లో వేసుకుని బయటికి వచ్చి అమూల్యకు చూపించి ఎలా ఉందని కళ్ళెగరేశాడు. రాయల్ బ్లూ షేర్వానీకి పెయిర్‌గా క్రీమ్ కలర్ పైజామాలో ఉన్న అమర్‌ని చూసి కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తుండటంతో ఓకేనా అని థమ్స్ అప్ సింబల్ చూపించగానే అమూల్య తల తిప్పుకుని శారీస్ చూపమని అడిగింది. ఎప్పుడూ ముసలమ్మల చీరలేనా? ఆ జీవన తరంగాలు సీరియల్‌లో హీరోయిన్‌ల కాటన్ శారీస్‌లో నిన్ను చూడలేక చచ్చిపోతున్నాను అన్నాడు. ఆహా! తమరు ప్రతిసారి ముద్దు పెట్టుకుంది శారీస్‌లోనే. అమ్ము ఓ చూపు చూడగానే నువ్వు ఏం వేసుకున్నా ముద్దు పెడతానని తనకు మాత్రమే వినపడేలా అన్నాడు. వీడికెలా తెలిసింది? అటువైపు చూసి అనార్కలి మోడల్‌లో పర్పుల్ కలర్ సెలెక్ట్ చేస్తుంటే నీకు నచ్చింది తీసుకో నన్ను తిట్టొద్దు అన్నాడు. లేదు నిజంగానే బావుందని చెప్పింది అమూల్య. అలియా భట్ మోడల్‌లో శనగపిండి కలర్ సెలెక్ట్ చేసుకుని ఈ 2 డ్రెస్సులు ట్రై చెయ్యి అన్నాడు. ఇప్పుడా అంది. వెళ్ళమని ట్రయల్ రూమ్‌కి పంపాడు. అలియా భట్ మోడల్ డ్రెస్ వేసుకుని వచ్చి చూపిస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నావే అని చూస్తుండగా ఏం బాలేనా అని అడిగింది. బావుందని ఫోటోలు తీశాడు అమర్. ఇక వెళ్దామా అంది అమూల్య. ఎక్కడికి? ఇంకా శారీస్ తీసుకోలేదు కదా అన్నాడు. ఇవి వేసుకుంటా అంది.
ఒకటి మీ అన్నయ్య పెళ్ళికి వేసుకో, ఇంకొకటి పండక్కి వేసుకో అని శారీస్ చూస్తూ రాయల్ బ్లూ మైసూర్ సిల్క్ శారీ సెలెక్ట్ చేసి ఓకేనా అని సైగ చేశాడు. అవును అన్నట్టు తలాడించింది. పర్లేదు, ఈయన సెలక్షన్ బానే ఉంది. అమర్ బిల్ పే చేస్తుంటే ఎంతయింది అని అడిగింది. సైలెంట్గా ఉండమని బిల్ పే చేశాడు. మాల్ బయటికి రాగానే చెప్తారా లేదా అని కోపంగా అడిగింది. 50,000 అన్నాడు అమర్. ఎందుకంతా, నేను వెనక్కి ఇచ్చేసి వస్తా అని లోపలికి వెళ్తుండగా అమూల్య చేయి పట్టుకుని అమ్మ కొనుక్కోమని డబ్బు ఇచ్చింది ఓకేనా అన్నాడు అమర్. సరే అంది. హోటల్కెళ్ళి డిన్నర్ చేసి షాపింగ్ వల్ల అలసిపోయి పడుకున్నారు. బ్లాక్ కలర్ టాప్, వైట్ కలర్ లెగ్గిన్ వేసుకున్న అమూల్యని చూసి నేనన్నానని డ్రెస్ వేసుకుంది దొంగ మొహంది. ఏం వేసుకున్నా బాగుంటావే, వేసుకోకపోయినా ఆ టైం ఇంకా రాలేదులే. ఏంటి మేడం, నేనేదో జోక్గా అంటే సీరియస్గా వేషం మార్చాడు అన్నాడు అమర్. అదేం లేదు సార్, బయటికి వెళ్తే డ్రెస్సులు వేసుకుంటా. టైం లేకనో, ఓపిక లేకనో, మార్చుకునే తీరిక లేకనో అలా ఉంటా. ఎక్కువగా బయటికి వెళ్ళను కాబట్టి తమరికి చీరలోనే దర్శనమిచ్చాను. కానీ నాకు డ్రెస్ సెన్స్ లేక కాదని కోపంగా గ్లాస్ డోర్ తీస్తుంటే ఎందుకు ఓపెన్ చేస్తున్నావు అని అడిగాడు అమర్. వామిటింగ్ సెన్సేషన్ కదా, అందుకని గాలి కోసం చెప్పింది. నిద్రపోతున్న అమూల్య ముఖం మీద గాలి ముంగుర్లు పడుతుంటే కార్ స్లో చేసి చెంప మీద పెదవులు నిలిపాడు. వెచ్చగా ఊపిరి తగలడంతో కళ్ళు తెరిచి ఎందుకిలా వచ్చారని కంగారుగా అడిగింది. అది కాదు, సీట్ బెల్ట్ పెట్టుకున్నావా లేదా అని చూస్తున్నా అన్నాడు. పెట్టుకున్నాలేండి అని కళ్ళు మూసుకుంది. ఇంటి ముందు ఆగగానే ఇద్దరిని బయట నిలబెట్టి మీనాక్షి గారు దిష్టి తీసి కాళ్ళు కడుక్కోమని చెప్పి లోపలికి రమ్మన్నారు. రాత్రి భోజనం చేసి అందరూ పడుకున్నారు. తెల్లవారగానే ముగ్గు వేసి రంగులు అద్ది గొబ్బెమ్మలు పెట్టి భోగి మంటలో పాత వస్తువులతో పాటు పిడకలతో కట్టిన మాలని అమూల్య అమర్లతో అగ్నిలో వేయించారు. హరిదాసు రాగానే బట్టలు బియ్యం డబ్బులు అమూల్య చేత ఇప్పించి పంపారు. తలస్నానం చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ ప్లెయిన్ పట్టు శారీకి పేరుగా గ్రీన్ కలర్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఇంటి బయట రెడీ చేసిన పొయ్యి మీద పాలు పొంగిస్తున్న అమూల్యను చూసి ఇది ఏ చీర కట్టుకున్నా అందంగానే ఉంటుందని అనుకున్నాడు అమర్. టిఫిన్కి స్వీట్ పొంగలి, హాట్ పొంగలి వండారు. మధ్యాహ్నం అందరూ భోజనం చేస్తుండగా స్వీటీ నుండి కాల్ రావడంతో అమర్ మాట్లాడి అమూల్య చేతికి ఇవ్వగానే పిన్ని ఎలా ఉన్నావు? హాయ్ బంగారం, ఎలా ఉన్నావు? ఈ మధ్యన స్వీటీ బిజీగా ఉందే. అవును, అమ్మ స్కూల్కి వెళ్ళమని చంపుతుంది అనగానే అక్కడ ఉన్నవారంతా నవ్వుతున్నారు. ఊరికి ఎప్పుడొస్తావు పిన్ని? ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను కదా, మళ్ళీ వస్తా. తమ్ముడిని ఎప్పుడు తీసుకొస్తావు పిన్ని? ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాక అమర్ చేతికి ఇచ్చింది. ఇంట్లో వాళ్లతో మాట్లాడి కాల్ కట్ చేశాడు. తమ్ముడు ఏంటి అడిగింది మీనాక్షి. పిల్లలు ఎప్పుడు అని అడుగుతుంది పెద్దమ్మ అని చెప్పాడు. ఆ మాటకి కోపంగా చూస్తున్న అమూల్య వైపు చూసి కన్ను కొట్టాడు. అమ్ము ముఖం పక్కకు తిప్పుకోగానే అవునే, విశేషం లేదా? నేను అడగాల్సింది పోయి చిన్నపిల్ల అయినా కరెక్ట్గా అడిగింది. ఏంటత్తా, ఏమడుగుతున్నావు? తెలుగే అంది మీనాక్షి. ఏంటి పంచు వేస్తున్నావా అంది అమూల్య. లేకపోతే పిల్లలు ఎప్పుడే అంటే నీళ్లు నములుతావు, తర్వాత చెప్తాలే అంది. ఇక్కడెవరున్నారు? నేను, మీ ఆయన, వాడు నీ తమ్ముడు, నా తమ్ముడు, అంతేగా అంది మీనాక్షి. ఆయన ఇప్పుడే పిల్లలు వద్దంటున్నారత్తా. చూసావా పెద్దమ్మ, నా మీద ఎంత నింద వేస్తుందో. తన అందం చెడిపోతుందని, ఇంకొంతకాలం ఆగుదామని తనే వాయిదా వేస్తుందని అమాయకంగా చెప్పాడు అమర్. వీడేమన్నా దశావతారంలో కమల్ హాసన్లా ఫీల్ అవుతున్నాడా? సందర్భాన్ని బట్టి ఎక్స్ప్రెషన్ మారుస్తున్నాడు అనుకుంది అమూల్య. నరేంద్ర కలుగజేసుకుని అక్కా, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. అందరూ లంచ్ కంప్లీట్ చేశారు. ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తున్న అమూల్యని చూసి వాళ్ళు ఇంటికి వెళ్ళాక మొదలు పెట్టమన్నారు, పండగ రోజు ఇక్కడ కాదని నవ్వుతూ అన్నాడు అమర్. అమ్ము కోపంతో కొంగు బిగించి బెడ్ మీద కూర్చుని అతడి షర్టు పట్టుకుని నేను పిల్లల్ని వద్దన్నానా?
డజన్ మందినైనా కనడానికి రెడీ. నీకు చేతనవుతుందో లేదో తెలియదు గానీ, నేను ఎంతమందినైనా కంటాను. అలాంటిది నేను పిల్లల్ని వద్దన్నానని అబద్ధం చెప్తావా? అని తెలియని ఆవేశంలో మాట్లాడుతుంది అమూల్య. దానికి అమర్ ఏం సమాధానం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుస్తుంది. ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.